నరసింహ, బుల్లెట్ నరసింహ. ఈ నరసింహ పేరు వింటేనే గుండాలు ఆకాశానికి పారిపోతారు. రాజకీయ నాయకులు, రౌడీలు అడుగున అడ్డు తగులుతున్నా వాళ్ళని కుక్కల్ని కాల్చినట్టు నడుస్తూ ఎదురులేని పోలీసు ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నా శివారెడ్డి 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 ఢిల్లీ నుంచి ఇప్పుడే తిరిగి వస్తున్న ఎమ్మెల్యే మద్దాలి శివారెడ్డి. శివారెడ్డి మద్దాలి శివారెడ్డి ఈ ప్రభుత్వాన్ని తను కనుసైగలతో శాసిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న శివారెడ్డి మద్దాలి శివారెడ్డి. శివారెడ్డి శివారెడ్డి రమ్మని ఫోన్ చేసావు. రా కమిషనర్ రా, నీ కోసమే ఎదురు చూస్తున్నా. దేనికి శివారెడ్డి? నా మనుషుల్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో వేసావంట. వాళ్ళు నా మనుషులని తెలిసే చేసావా? ఎవడు తప్పు చేస్తే వాడిని స్టేషన్ లో వేస్తా. ఆఖరికి నిన్ను కూడా లెక్క చేయకు. ఈ శివారెడ్డి నెత్తురి గుడికి ఎక్కువ, కత్తికి పొదులు ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడా వస్తే తలకాయలు వచ్చిపోతాయి. సరైన పోలీసులు తగలందరికి ప్రతి వేటగాడు మనగాడారా. ఒక్కసారి సింహం జూలు విధించి ఆ దెబ్బకే తెలుసుకుంటారా నువ్వు. నా ముందు సింపుల్ గా రికార్డ్ చేసి ముగిస్తా. ఈ పొలిటికల్ శివారెడ్డి దగ్గరికి వచ్చి నాతో సవాలు చేసి నా ముందు నిలబడ్డ మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ నువ్వే. నీలాంటి పోలీస్ ఆఫీసర్లు నా ముందు ప్రమోషన్ల కోసం క్యూలో కట్టాలి కానీ నా ముందు తొడలు కొడితే తొడ రెండు నరికేస్తా. శివారెడ్డి రౌడీజమా? గల్లీకి వెళ్తే వస్తాయి, ఢిల్లీ వస్తాయి. ఎలా కావాలో చెప్పు, ఏ టైపు కావాలో చెప్పు, నేను రెడీ. వచ్చినా కయ్యానికి వచ్చినా అడ్రస్ లేకుండా పోతాయి నీకు. మర్యాదగా నాతో చేతులు కలుపు. నిన్ను ఐజీని చేస్తా. నువ్వు నా మనిషి అని తెలిసిన తర్వాత నీ మీద ఈగ కూడా వాళ్ళు అయినా
చిట్టికెన వెళితే ఈ రాష్ట్రాన్ని గజ గజలాడిస్తున్నా నాకు నువ్వు నలుసుతో సమానం. ఆవేశే నీ కంట్లో పడితే ఎంత గాడిగా ఉంటుందో చూపిస్తా. 5 సంవత్సరాలు పొగలో ఉండే నీకే అంత పొగరుంటే 60 సంవత్సరాలు వృత్తిగా భావించే నాకెంత పొగరున్నాయి శివ. ఇంకోసారి నా ఇంటి వైపు వచ్చినా కన్నెత్తి చూసినా చూసే కళ్ళు నడిచే కాళ్ళు మొక్కలు చేస్తావా? శివారెడ్డి, నువ్వు చంపితే హత్య, నేను చంపితే ఎన్కౌంటర్, తిప్పితే రౌడీజం, హీరోయిజం. నాతో కయ్యానికి వచ్చినా చెప్పకూడదు తీపిచ్చి ఎంతో జరిగి పంపిస్తా. సింహం వేటాడేటప్పుడు అడవి ప్రశాంతంగా ఉంటుందంట. అప్పుడే దానికి ఆకలేసినప్పుడు అడవి కూడా తెస్తుంటాడు. 27 ఏళ్ళలో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించు. నువ్వు డిపార్ట్మెంట్ ఊరికే ఇచ్చింది కాదు. శివారెడ్డి, రోజా హత్య కేసులో నువ్వు ముద్దాయమని రుజువైతే నీ ఎమ్మెల్యే పదవి పోతుంది, నీ జెండా కూలిపోతుంది, నీ జెండా తగలబడుతుంది. ఆ తర్వాత నువ్వు జైలు ఓసలు 175 కాదు కదా, 11 సీట్లు కూడా గుర్తుంచుకో. శివారెడ్డి ఎవరైతే ఆకలితో ఉంటాడో వాడిని ఎవడు ఆపలేడు. మొదలు పెడతా మళ్ళీ క్రాచ్ నుండి నీ తల తీసి నా గున్నానికి ఎలాడిస్తారా? ఎవరి కోసం ఈ నిరీక్షణ? నీకోసమే ఇప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అబ్బో, మీలాంటి అందమైన ఆడపిల్ల నా కోసం ఎదురు చూస్తుందంటే ఏదో విషయం ఉండే ఉంటది. శివ, ఏమిటో తెలీదు, నీతో మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. అంటే మేడం గారు ప్రేమలో పడ్డారనుకుంటా. అవును శివ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నువ్వంటే చాలా ఇష్టం రోజా. స్వాతి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు శివ. శృంగార శుక్రతారా జరుగుతున్నది సందేవేళ
చలన చెరుకోన కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తగ్గదిమి తపనే కలాగు తోం 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 పిల్లని పలికించం అది అడిగను మరి కొంచెం పిల్లలని చీర జరుగుతున్నది సందేవేళ చీర మాడుతా చక్క చేసి ఒక్క కావనా మీద పడను నీ గడవను కన్యదనా రగిలే గులాబీవే నుడి సబకే జవాబువే శోభనాల బాల ముందుది ఎంత చాలా చాచుడమ్మ జాలా పిల్లని చీర జరుగుతున్నది సందేవేళ తాకితే సితారా శృంగార శుక్రతారా రాకేష్ సెంట్రల్స్ రాకేష్ రాకేష్ కన్నె పిల్లల మానందం రాకేష్ రాకేష్ సెంట్రల్ కన్నె పిల్లల మాన బంగాళం దోశ రాకేష్ రాకేష్ మాఫియా సామ్రాజ్యానికి రారాజు అయిన రాకేష్ పార్ట్నర్ శివారెడ్డిని కలవడానికి వస్తున్నాడు. ఈ మాఫియాని ప్రపంచ దేశాలకి పరిచయం చేసి మరోవైపు పొలిటికల్ పవర్ ను ఉపయోగించుకుంటూ ఎవరు టచ్ కూడా చేయలేని మాఫియా కింగ్ రాకేష్. నమస్తే శివారెడ్డి. రా రాకేష్ రా, ఈ కోసమే వేచి ఉన్నా మిత్రమా. నా కోసమా? దేనికి శివారెడ్డి? ఎవరైనా లేపేయాలా చెప్పు. ఆడ కొడుకు ఎర్ర కొడుకు వేలాడదీస్తా. ఆ పరశురం గారు పిల్లకంక నాకు తలనొప్పిగా తయారయ్యాడు.
శివారెడ్డి ఇలాంటి రాజకీయ మేధావులు సైతం మెంటల్ మెంటల్ పుట్టిస్తా అంటే సామాన్యుడు లేడు. అవును రాకేష్, మన పార్ట్నర్ టైగర్ కాబట్టి చెప్పి ఆమె కొడుకుని పైకి పంపించే ప్లాన్ మీరు రెడీ చేయండి. ఆ తర్వాత కథ నేను నడిపిస్తా. ఆ పరశురామ్ గారిని మాకు వదిలేయండి. నాకు ఆ ఏసీపీ నరసింహ అనేవాడు వైజాగ్ పోర్ట్ నుంచి వస్తున్నానా సరుకు నాపుతాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. వాటిని పొలిటికల్ పవర్ ఉపయోగించి వాడా ఆ ఏసీపీ గాడా ఆడ పిల్ల కుంక ఆడిని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఆ తర్వాత వాడిని ఎక్కడ తొక్కాలో ఈ శివారెడ్డికి బాగా తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండు మిత్రమా. శివారెడ్డి మొన్ననే టైగర్ కలిసి అంతా వివరంగా చెప్తా. నువ్వు ఈ మధ్య ఎలక్షన్ లో హడావుడిగా ఉన్నట్లున్నావు. అవును రాకేష్, ఎలక్షన్ లో చాలా హడావుడి ఎక్కువైపోయింది. నువ్వు నీ కుర్రలతో దగ్గరుండి రిగ్గింగ్ చేయించి మరి నన్ను గెలిపించే బాధ్యత నువ్వు తీసుకోవాలి. శివారెడ్డి ఎవరైతే అడ్డు వచ్చినావని అడ్డగలిగితే నిన్ను గెలిపించుకునే బాధ్యత నాదే. రాకేష్, మన ప్రత్యర్థి ఆ పార్టీ కానీ ఎలాగైనా ఓడించాలి. వాడిని ఓడించే నేను సీఎం అయితే నీకు స్టూడెంట్ యూత్ ప్రెసిడెంట్ ఇస్తా. శివారెడ్డి నువ్వు గెలిస్తే ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎదిరించే మగాడు లేడు. రాకేష్, మనం ఎలాగైనా ఎలక్షన్లో గెలవాలి. అందరూ అంటారు డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతమని. కానీ ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు కానీ కరెన్సీ చావటల్లా. పనిచేయండి. ఈ మనుషులు చచ్చేలోపే డబ్బంతా పనిచేయండి. 175 సీట్లు రావాలా? నేను సీఎం అవ్వాలా? శివారెడ్డి నీ ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత నాది. ఈ ఆడవ సమయంలో మన నాగినీలతో విందు చేసుకో. ఓకే మై ఫ్రెండ్.
ఊరాల సుల్లోనే. హలో నరసింహ, ఏంటి పార్క్ లో పచారులు చేస్తున్నారు? ఏం లేదు స్వాతి, ఓ రౌడీ నాయాడు ఈ పార్క్ నుంచి తప్పించుకెళ్ళాడు. వాడి కోసం వెతుకుతున్నా. పార్క్ కి ఎవరైనా ప్రేమిస్తానో లేదా ఎవరైనా కలవడానికి వస్తారు, కానీ మీరేంటి ఇలా? మీరేనా పార్క్ లో టైం పాస్ చేసేది? అలాంటి ఏసీపీలు కూడా ఆలోచించుకుంటూ ఉండాలి కదా. అంటే తమరు కూడా ప్రేమలో పడ్డట్టున్నారు. అవును స్వాతి, నాకు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతకీ ఎవరని ప్రేమ దేవత? స్వాతి అని ముందులే స్వప్న సుందరి. నేనా? నమ్మలేకపోతున్నా. అవును స్వాతి, నువ్వే. అత్తమడుగు వాగులు నా రక్త కూతురిలా కదలిగా ఊర్వశి ఓ సోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పాముగాలి పెట్టలా ఎదిగిపో మేనక బంగారు తొక్కుడులటులా బంగారు బాతు గుట్టులా ఇలా 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 Thank you.
చేయాలన్నదే దీర్ఘ మంత్రం ఇతడి అమ్మాయిల ప్రాణాలతో చెలగాడు మాడి ఓరం మృగం కన్నె పిల్లపై ఇతను కన్ను పడిందంటే మానమృగం చేయకుండా వదలడు కిడ్నాప్ లేదు ఇతనితో కిడ్న దుర్గా సాడేష్ దుర్గా అమ్మాయిలు మన ప్రాణంలో చెలగాడు మాడు దుర్గా దుర్గా ఓ దుర్గా, నువ్వు చేసే పనుల వల్ల భావితరాల భవిష్యత్ అందించాల్సిన యువకుల్ని తప్పుదావలోకి తీసుకెళ్తున్నావు. నిన్ను ఎక్కడ అడ్డంగా నరుకుతా. పరశురామ్ కోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? దేనికి? నా చేతిలో చావటానికా? అదురా నాకు అడ్డు తొలగించుకుంటాకే నిన్ను నిమ్మటాన్ని మొత్తాన్ని భూస్థాపన చేస్తా. రే పరశురామ్, శ్రీరంగ నీతులు చెబితే చేతులు ముడుచుకొని ఎక్కడ ఎవ్వరు కూర్చోలేరురా. ఈ దేశ సంక్షేమం కోసం నా ప్రాణాలు నవ్వుతూ త్యాగం చేస్తా. ఈ పరశురామ్ తెల్లవారిని తరిమి కొట్టినట్టు ఆ భర్త మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ కి వారసుడేరా ఈ పరశురామ్. నీవు చెప్పిన మాటలు నీటి మీద పడగలురా. ఇప్పుడు ఎక్కడ అడ్డంగా నరికి నాకు అడ్డు తొలగించుకుంటా. నీ చేతిలో చనిపోయి చవటని కాదురా నేను. నిన్ను 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 నిలువుగా నరికి ఈ రక్తాన్ని ఆ పొడమ తల్లికి రక్త తరపున వదులుతా. మా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానురా. మా అన్న తరిగా పరిశీలిస్తే ఈ సిటీలో రాజకీయ నాయకులని పోలీసు అల్లాం కొడతారురా. ఏ దుర్గా, మీ అన్నతో చెప్పు, త్వరలో వారి దగ్గరికి వస్తా, వారిని వారిస్తారని ఒక్కటే వేళతో తగలుస్తా. ఈ పరశురామ్ దమ్యంటో అప్పుడు రుచి చూపిస్తా. నీవు తీసుకున్న పరిస్థితిని ఉరి తీశారు. నిన్ను నా పిల్లలతో కలిసి నీ బాడీని నీట్గా పరిధి చేపిస్తారా? పిచ్చివాడా,
భగత్ సింగ్ బాటలో నడుస్తా నీ నడ్డి వెనక్కి తెస్తా. నీకు నీ అన్నగా ఉన్న వాడికి ఎవరెంత మంది మనగాళ్ళు వచ్చినా సరే అమ్మల్ని ఎదుర్కోలేదురా. మీ పని పట్టడానికి రంగంలో దిగింది. ఇక మీ ఆటో సాగు వస్తా. గుంటలకిడి 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 గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. గుంటలకిడి 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 గుమ్మ మనసే దోచుకుపోయిందిరా. వైజాగ్ ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్పే బాగుంది. జై హనుమాన్ జోడు కలిపేది కూతలకిడి కూతలకిడి గుమ్మ మనసు దోచుకుపోయింది. సమీపు ప్రేమ కళాపే పెదవుల తీపే తొలి ముద్దులిక చూపించు. ఆడి ఎదవెన్నమ్మ ఆడి కథలెన్నమ్మ ఈలనుకో గోలనుకో జీలనుకో దేవలమురవడు తలకిడి తలకిడి పోయిందిరా. చారుశీల చంపకమాల చామంతి పాల ఫల ఒక్క పరివేళ సరే నాకు సరి గోగుల పులాగిరివో కల రాత్రివో పల్లకిడి అమ్మ వైజాగ్ జగదాంబ సెంటర్గా ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండ్
ఉంది. జై హనుమాను జంకల్లాగా ఈడు తోడు కలిపేసి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే రోజు పోయిద్దిరా. నమస్తే టైగర్ దాదా. ఏం రాకేష్ మై ఫ్రెండ్ నాతో ఏమన్నా పడిందా? అరే మ్యూజిక్ కొట్టరా బాబు, డైలాగ్ చెప్పేది అప్పుడు 12 చేశారు. డైలాగ్ చెప్పేది అప్పుడు మ్యూజిక్ కింద కొడతారా? ఏం చెప్పేది ఊరుకో రారా.
నమస్తే శివారెడ్డనా. రా దుర్గా రా, నీకోసమే చూస్తున్నా. ఎలా ఉంది మన సామ్రాజ్యం? నువ్వు ఉన్నంతకాలం మాకేందన్నా, మాకు దిగులే లేదు. మీ అన్న టైగర్ ఎలా ఉన్నాడు? మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు మా అన్నట్టుగా ఉండరు. ఉంటాయి. దుర్గా, నువ్వు నా తమ్ముడు సత్య, మీరుండబట్టు ఆ ఎలక్షన్ లో రిగ్గింగ్ గా చేయించి నన్ను సీఎం చేసే బాధ్యత మీరు తీసుకున్నారు. నువ్వు అదుకోబట్టే కన్నా మాఫియా రాజ్యం ఎలా ఎగిపోతున్నాం మేము. దుర్గా, ఈ ఆనంద సమయంలో నువ్వు ఒక పాట వేసుకోరా.